జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మౌనముని అని ఒక పేరుంది. ఈ మౌనముని అనే పేరు మన ప్రధానమంత్రి గారు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మౌనముని అని పిలిచేవారట. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్నికల సమయంలోనూ అంతకుముందు ప్రచార విషయాలలోనూ పవన్ కళ్యాణ్ గారు పెంచుకున్న ఆ గెడ్డం వల్ల బహుశా మోడీ గారు అలా పిలిచి ఉంటారేమో అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత ఇప్పటి వరకు మౌనమునిగానే ఉండిపోతున్నారు. ఆయన మనసులో అగ్ని పర్వతంలో ఆలోచనలు బ్రద్దలవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమాకి చెందిన పథకం ఆయన మానసిక పుత్రిక, పవన్ కళ్యాణ్ గారి మానసిక పుత్రిక ఆరోగ్య బీమా పథకం. ఈ ఆరోగ్య బీమా పథకం రాష్ట్ర ప్రజలందరికీ ఒకే విధానంలో ఉండాలని ఆయన ఎంతో పట్టుబడుతున్నారు. దానిని అధికారులు కొంతమంది గుత్తేదారులు కలిసి పక్కదారి పట్టిస్తున్నారు. దానిలో ఆయన ఇప్పటికీ కూడా ఏ విషయం అయితే చెప్పారో ఆరోగ్య బీమా పథకానికి సంబంధించి ఆ విషయం అమలు చేయాల్సిందే అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంలో మానసిక పుత్రిక అయినటువంటి ఆరోగ్య బీమా పథకం వల్ల సామాన్యులకి ఎంతో ఊరట లభిస్తుంది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఆధునిక వైద్య సౌకర్యాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని మనం అమలు చేయవచ్చని ప్రభుత్వం ముందు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావనకి తీసుకువస్తున్నా అది అమలు నోచుకోవటానికి అధికారులు లేదా గుత్తేదారులు ఎవరైనా కావచ్చు దానికి అడ్డుపుల్ల వేస్తున్నారు. ఈ విషయంలో మన మౌనముని ఎప్పుడు మౌనం వీడుతారో మనకు తెలియదు. మౌనముని అంటే మనసులో మెదడులో ఆలోచనలు అగ్నిపర్వతంలాగా రగిలిపోతూ ఉన్నాయి. ఇచ్చిన మాట కట్టుబడి మౌనంగా ఉండిపోయిన మన జనసేన అధినేత ఇలా ఉండటం వల్ల వచ్చే పంచాయతీ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలకి సరైన గౌరవం దక్కదని వాళ్ళు మానసికంగా ఆవేదన చెందుతున్నారు. మౌనముని ఆవేదన చెందినప్పుడు వారి కార్యకర్తలు కూడా మానసికంగా ఆవేదన చెందటం సమంజసమా? కూటమి ప్రభుత్వంలో పై స్థాయి అధికారులందరూ కూడా పైన ప్రజలకి హాయి బాయి అని చెబుతూ కింద స్థాయి కార్యకర్తల్ని మధ్యస్థాయి ప్రజాప్రతినిధుల్ని వేరువేరు చేసి ఉంచుతున్నప్పుడు మన మౌనముని మౌనంగా ఎందుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ప్రధానమంత్రి మోడీ గారు మౌనముని అని పిలిచిన దగ్గర నుంచి ఆయన గెడ్డమైతే పెంచుకోకుండా జాగ్రత్త పడ్డారు, కానీ మౌనమునిగానే ఉన్నారు. ఈ మౌనముని మాట విప్పారు అంటే పరిస్థితులు ప్రజ్వరిల్లించబడతాయి. పవన్ కళ్యాణ్ గారి మానసిక పుత్రికల్లో రెండవది ఫ్యామిలీ కార్డు. ఈ ఫ్యామిలీ కార్డుని రాష్ట్ర ప్రజల తరపున కుటుంబంలో ఉన్నవారికి ఏర్పాటు చేసే విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఉండటం వల్ల ప్రజలకు ప్రభుత్వం నుండి అందుతున్న సేవలన్నీ కూడా అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందే మార్గాన్ని ప్రతిపాదించి ప్రమోట్ చేయడం కోసం ఈ ఫ్యామిలీ కార్డుని అనే దాన్ని తీసుకుని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మానసిక పుత్రికల్లో మూడవది 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం. ఇది ఆ శాఖను ఆయన నిర్వహించి ఉన్నా, ఆయన ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం అంగీకరించి ఉన్నా సాధ్యమయ్యేది. కనీసం రాబోయే 3 సంవత్సరాల్లో 20 లక్షల మంది యువతకు కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అవసరం లేకుండా పరిశ్రమలు స్థాపించి పరిశ్రమల ద్వారా రైతుల కుటుంబాలకు యువతకు ఉద్యోగాలు కల్పించే ప్లాన్ విజన్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. అటువంటి విజన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు పక్కన పెడుతోంది? ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప 4,50,000 మందికి ఉద్యోగాల కల్పనకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయగలుగుతుందా కూటమి ప్రభుత్వం? యువకులు నిరుద్యోగ యువకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రకటనలు చూసి నిజానిజాలు తెలుసుకోవాల్సింది కూటమి ప్రభుత్వం. ప్రజలు ఈ విషయాన్ని మరొకసారి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.